హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ కుకింగ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే సాంబార్ అండి. సాంబార్ ఒకసారి సాంబార్లోకి ఏం కావాలి అన్నీ కూడా మనం చూసుకుందాం. ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ కందిపప్పు కడిగి పెట్టేశానండి. కడిగేసి కొంచెం వాటర్ వేసి పెట్టాను. ఇందులో దానికి కావాల్సినవి ఏంటో ఒకసారి చెప్పేసినాక నేను ఇది పెడతానండి. పప్పు కడిగి పెట్టేసా, వాటర్ వేసానండి. ఇందులోకి సొరకాయ ముక్కలు, ఆనియన్, క్యారెట్, కొంచెం ముల్లంగి ముక్కలండి, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత ఇవి పచ్చిమిర్చి అండి. దాంట్లో పోపు సామాను అండి, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ అండి. తర్వాత తర్వాత పసుపు అండి, పసుపు, ఉప్పు. ఇది ఏంటంటే ధనియాలు, జీలకర్ర వేయించిన పొడి అండి. రెండు కూడా సపరేట్గా వేయించి, ధనియాలు ఏమో కాస్త ఎక్కువగా ఉంటాయండి, జీలకర్ర కొంచెం తక్కువగా, ఆ రెండు కూడా పొడి చేసి పెట్టుకున్నా. కొంచెం కారం అండి. ఇంతేనండి దీనికి కావాల్సినవి. ఒకసారి స్టవ్ ఆన్ చేస్తున్నానండి. స్టవ్ ఆల్రెడీ నేను కడిగి పెట్టేసుకున్నా. ఇందులో కొంచెం మనం ఆయిల్ కొంచెం వేసుకుంటే కనుక త్వరగా కుక్ అవుతుందండి. అందుకని ఒక చెంచా అంతా ఆయిల్ వేసానండి నేను. తర్వాత కొంచెం పసుపు వేసేసి ఇది ఉడకబెట్టేద్దామండి. ఒక 5 విజిల్స్ వస్తే పప్పు ఉడికిపోతుందండి. నేను స్టవ్ ఆన్ చేస్తున్నా. ఉడికినాక చూపిస్తానండి. మెత్తగా అయిపోయిందండి పప్పు. ఒక్కసారి దీన్ని కొంచెం దీంతో స్మాషర్తో కొంచెం నేను ఒక 100 గ్రామ్స్ వేసానండి. 150 గ్రామ్స్ వేసే పప్పు. మెత్తగా అయిపోయింది కదండి. ఇదిగోనండి, నేను చెప్పే కదా చింతపండు వేసేస్తున్నానండి. కొంచెం వాటర్ వేస్తున్నానండి, కొద్దిగానే వాటర్ వేస్తున్నా. ఎందుకంటే పప్పు దగ్గరగా అయిపోయింది కదా, కొంచెం వాటర్ వేసానండి. వాటర్ వేసినాక ఒక్కసారి కొంచెం చింతపండు వేసాను కదండి, కలవటం కోసం ఒక్కసారి కలిపానండి. వేసుకుందామండి. ఇదిగో సొరకాయ ముక్కలు వేస్తున్నానండి. తర్వాత ఇదిగోనండి పచ్చిమిర్చి, టమాటా, కొంచెం కరివేపాకు వేసానండి. కొంచెం వాటర్ వేసి ఒక్కసారి అండి ఒక్క విజిల్ వచ్చే వరకు కలిపేద్దామండి ఒక్కసారి. తర్వాత మళ్ళీ ఒక విజిల్ వచ్చినాక మనం కావాల్సినంత వాటర్ పోసుకుందామండి. ఒక్క విజిల్ అయితే కూరగాయలలో వాటర్ వేసేద్దామండి. ఇందాక కొంచెం వేసాను, ఎందుకంటే తక్కువ వేసానండి. ఎక్కువ వేస్తే మళ్ళీ పొంగిపోతుంది కదా అని చెప్పేసి ఎక్కువ వేయలేదండి. ఇప్పుడు సరిపడగా వేసానండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. ఒక 2 స్పూన్ సాల్ట్ వేసానండి. కొంచెం ఒక చెంచా అంతా కారం వేస్తున్నానండి. తర్వాత ధనియాలు, జీలకర్ర అండి వేయించి పొడి చేసానండి. ఇది వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు ఉన్నదండి. 2 స్పూన్లు వేసాను. ఇది కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకొని కొంచెం బాగా బాయిల్ అయినాక తాలింపు పెట్టేసుకుంటామేనండి. ఆయిల్ కాగిందండి. ఇదిగో పోపు సామాను అండి, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అండి. కొంచెం బాగా వేగినాక కొంచెం కరివేపాకు అండి. కొంచెం ఇంగు కూడా వేస్తున్నానండి. తర్వాత కొంచెం కరివేపాకు వేస్తాను. కొంచెం సిమ్లో పెట్టుకున్నానండి. అంతేనండి, సాంబారు అయిపోయింది. నేను ఇందులో సాంబార్ పొడి ఏమీ వేయలేదండి. సాంబార్ పొడి వేసేది వేరే సాంబార్ అండి, అది ఇంకోసారి చేసుకుందాం మనం. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర అదే వేసానండి నేను. మీరు చూసారు కదా. మీరు ముక్కలు అదే సొరకాయ ముక్కలు ఇవన్నీ చెప్పాను కదండి, అవి వేసినప్పుడు ఒక 2-3 విజిల్స్ పెట్టుకోండి. అంటే కొంచెం మెత్తగా అవుతుంది. ఎందుకంటే కూరగాయలన్నీ మనం ఫ్రిడ్జ్లో ఉంటాయి కదండి, ఇంకా కొంచెం బాగా చల్లదనానికి త్వరగా కుక్ అవ్వదండి. అందుకని 2-3 విజిల్స్ పెట్టుకోండి. ఇంతేనండి సాంబారు. చాలా బాగుంది కదండి. మీరు కూడా ఇంట్లో అందరూ కూడా చేసుకుని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.